మరో ప్రజా ప్రస్థానం హిస్టారికల్ మైలురాయికి దగ్గరలో ఉంది. దీనికి గుర్తుగా ఆర్కే బీచ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. విశాఖపట్నానికి చిరకాలం గుర్తుండేలా సభ నిర్వహిస్తామంటున్నారు వైఎస్సార్ అభిమానులు. విశాఖపట్నానికి 2 పండుగలు ఒకే రోజు వచ్చాయని వైఎస్సార్ అభిమానులు చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం 200 రోజులు షర్మిల 100వ నియోజకవర్గంలోకి అడుగు పెట్టడం ఒకే రోజు జరగనుండటంతో వైఎస్సార్ అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ లో నిర్వహించే సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కే బీచ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపరెపలాడుతోంది. 70 నుంచి 1,00,000 మందితో వచ్చి కార్యకర్త అభిమానులు కూడా మాకు వైఎస్సార్ పార్టీ మద్దతు తెలిపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొలువు తెరిచే విధంగా సరే ఈ సభ జరుగుతుంది. మిగతా పార్టీలు కాకుండా ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజు తండోపుతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ కూడా బహిరంగ సభకు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా స్వచ్ఛందంగా అభిమానులు వస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతోనే ప్రజలు షర్మిల అడుగులో అడుగేస్తున్నారని, షర్మిల విశాఖలో అడుగు పెట్టింది మొదలు వేలాది మంది పాదయాత్రలో పాల్గొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. విజయవంతమైతే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చినట్లవుతుందని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.